ఓం శాంతి. డిసెంబర్ 25వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అడుగడుగున శ్రీమతమును అనుసరించడమే అత్యంత ఉన్నతమైన చార్టు. ఏ పిల్లలకు శ్రీమతముపై గౌరవం ఉంటుందో వారు మురళిని తప్పకుండా చదువుతారు. ప్రశ్న: ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్నను ఎవ్వరూ అడగలేరు. జవాబు: మీరు రాజీ ఖుషి, క్షేమము, ఆరోగ్యముగా ఉన్నారా అని ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా రాజీగానే ఉన్నామని అంటారు. పరబ్రహ్మములో ఉండు తండ్రిని గురించి చింత ఉండేది. వారు లభించారు. ఇక ఏ విషయాన్ని గురించి చింతించాలి? మీకు జబ్బు చేసినా మేము రాజీ ఖుషీగానే ఉన్నామని చెప్తారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయంలోనూ చింత ఉండదు. వీరిపై మాయ దాడి జరిగిందని తండ్రి గమనించినప్పుడు పిల్లలు రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతారు. ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. శివబాబా తండ్రి, టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఈ స్మృతిలో ఉంటారు. ఈ స్మృతి ఎప్పుడు ఎవ్వరూ నేర్పించలేరు. కల్పకల్పము ఆ తండ్రే వచ్చి నేర్పిస్తారు. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు. జ్ఞాన మూడవ నేత్రము దివ్య బుద్ధి లభించినప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. పిల్లలు అర్థం చేసుకున్నా తండ్రినే మర్చిపోతే మరి టీచరు, గురువు ఎలా గుర్తుకొస్తారు? మాయ చాలా శక్తివంతమైనది. అది తండ్రి 3 రూపాలను కూడా మరపింపజేస్తుంది. మేము ఓడిపోయామని చెప్తారు. వాస్తవానికి అడుగడుగునా 16 రెట్లు ఉంటుంది. కానీ ఓడిపోతే 16 రెట్లు ఎలా లభిస్తుంది? దేవతలకు మాత్రమే పద్మమును గుర్తుగా ఇస్తారు. ఇది ఈశ్వరీయ చదువు. మానవుల చదువు ఎప్పుడూ ఇలా ఉండదు. భలే దేవతలు మహిమ చేయబడతారు. కానీ అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. పోతే వారి గొప్పతనమేమిటి? ఈరోజు గాడిద పని, రేపు రాజరికము. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి ఇలా లక్ష్మీనారాయణులుగా అవుతూ ఉన్నారు. ఈ పురుషార్థములో చాలామంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. జ్ఞానమేమో చాలా సులభము. అయినా చాలా కొంతమంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఎందుకు? మాయ మాటి మాటికి మరపింపజేస్తుంది. తండ్రి చార్టు పెట్టమంటారు, కానీ చార్టు రాయలేకపోతారు. చాలా తక్కువగా రాస్తారు. ఒకవేళ రాసినా అప్పుడప్పుడు ఉన్నతంగా, అప్పుడప్పుడు కనిష్టంగా ఉంటుంది. అడుగడుగున శ్రీమతమును అనుసరించు వారి చార్టు అత్యంత ఉన్నతంగా ఉంటుంది. పాపం ఈ పిల్లలకు సిగ్గు వస్తూ ఉండవచ్చని తండ్రి భావిస్తారు. లేకుంటే శ్రీమతమును అమలులో ఉంచాలి. అతి కష్టం మీద 1-2% మాత్రమే రాస్తారు. శ్రీమతముపై అంతగా గౌరవము లేదు. మురళి లభిస్తున్నా చదవరు.
బాబా సత్యమే చెప్తున్నారు కదా. మేమే మురళి చదవకుంటే ఇతరులకేం నేర్పిస్తామని వారి మనస్సుకు తోస్తూ ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. ఇందులో తండ్రి వచ్చేశారు, చదివించే టీచరు కూడా వచ్చేశారు, సద్గతి దాత కూడా వచ్చేశారు. చిన్న చిన్న పదాలలో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది. జ్ఞానాన్ని రివైజ్ చేసుకునేందుకు మీరు ఇక్కడకు వస్తారు. భలే, తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేము మర్చిపోతామని స్వయంగా మీరే చెప్తారు. అందుకే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడకు వస్తారు. భలే, కొందరు రివైజ్ కూడా చేస్తారు, అయినా రివైజ్ అవ్వదు. అదృష్టములో లేకుంటే పురుషార్థము కూడా ఏం చేస్తారు? పురుషార్థము చేయించే వారైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇందులో పాస్ చేయించేందుకు ఎవరిపైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉండజాలదు. ఆ చదువులో అయితే ఎక్కువగా చదివించేందుకు ట్యూషన్ టీచరును పిలుస్తారు. వీరైతే అదృష్టాన్ని తయారు చేసేందుకు అందరినీ ఒకే రకంగా చదివిస్తారు. ఒక్కొక్కరిని వేరువేరుగా ఎంతవరకు చదివిస్తారు? ఎంతమంది పిల్లలున్నారు? ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలుంటే ఎక్స్ట్రాగా కూడా చదువు చెప్తామని ఆఫర్ చేస్తారు. డల్గా ఉన్నాడని టీచరుకు తెలుసు. అందువలన చదివించి వారిని స్కాలర్షిప్ పొందేందుకు యోగ్యులుగా చేస్తాడు. కానీ ఈ టీచరు అలా చేయరు. వీరు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఎక్స్ట్రా పురుషార్థము అనగా టీచరు ఏదైనా కృప చూపడం. డబ్బు కూడా తీసుకుంటాడు, ప్రత్యేకంగా సమయాన్ని తీసుకొని చదివిస్తారు. దీని వలన వారు బాగా చదివి తెలివిగలవారిగా అవుతారు. ఈ తండ్రి అయితే అందరికీ మన్మనాభవ అను ఒకే మహామంత్రాన్ని ఇస్తున్నారు, అంతే. తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనులు. వారి స్మృతి ద్వారానే మనము పావనంగా అవుతాము. అది పిల్లలైన మీ చేతులలోనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. పూర్తి ఆధారమంతా ప్రతి ఒక్కరి పురుషార్థముపై ఉంది. వారు తీర్థయాత్రలకు వెళ్తారు. ఒకరిని చూసి ఒకరు వెళ్తూ ఉంటారు. పిల్లలైన మీరు కూడా చాలా యాత్రలను చేశారు. అయినా ఏమయ్యింది? ఇంకా కిందికే పడిపోతూ వచ్చారు. యాత్ర ఎందుకు చేస్తారో, దాని వలన ఏం లభిస్తుందో ఏమీ తెలీదు. ఇప్పుడు మీది స్మృతి యాత్ర. మన్మనాభవ అనే ఒకే అక్షరముంది. ఇప్పుడు మీది అనాది యాత్ర. వారు కూడా మేము అనాది కాలము నుండి ఈ యాత్రలు చేస్తూ వచ్చామని అంటారు. కల్పకల్పము మేము ఈ యాత్ర చేస్తున్నామని ఇప్పుడు మీరు జ్ఞానసహితంగా చెప్తారు. ఈ యాత్రను స్వయంగా ఖుదా అయిన తండ్రే వచ్చి నేర్పిస్తున్నారు. ఆ యాత్రలలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. అచ్చట ఎంతో గోల ఉంటుంది. ఇది డెడ్ సైలెన్స్ యాత్ర. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. దీని ద్వారానే పావనంగా అవ్వాలి.
మీకు ఆ తండ్రి సత్యసత్యమైన ఆత్మిక యాత్రను నేర్పించారు. ఆ యాత్రలైతే మీరు జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. నలువైపులా తిరిగాము, అయినా భగవంతునికి దూరంగానే ఉన్నామని అంటారు. యాత్రల నుండి వచ్చి మళ్ళీ వికారాలలో పడిపోతే లాభమేమిటి? ఎప్పుడు తండ్రి వచ్చారో అప్పుడిది పురుషోత్తమ సంగమయుగమని పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకానొక రోజు అందరూ తెలుసుకుంటారు. చివరికి భగవంతుడెలా వస్తాడు ఇది ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అయితే కుక్కలో పిల్లిలో దొరుకుతారని భావిస్తారు. వీటన్నింటిలో భగవంతుడు లభిస్తాడా? ఇది ఎంత పెద్ద అసత్యము! అసత్య భోజనము, అసత్య పానీయము, అసత్యమైన రాత్రిని గడుపుట. అందుకే ఇది అసత్యఖండము. సత్యఖండమని స్వర్గమునంటారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. స్వర్గములో అందరూ భారతవాసులే ఉండేవారు. ఈరోజు ఆ భారతవాసులే నరకములో ఉన్నారు. మనము తండ్రి ద్వారా శ్రీమతమును తీసుకొని భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా చేస్తున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. అప్పుడు భారతదేశములో ఇతరులెవ్వరూ ఉండనే ఉండరు. మొత్తం విశ్వమంతా పవిత్రమైపోతుంది. ఇప్పుడు లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. తండ్రి వృక్ష జ్ఞానమంతా వినిపిస్తున్నారు. మీరే దేవతలుగా ఉండి తర్వాత వైశ్యులు శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారని తండ్రి మీకు మళ్ళీ స్మృతిని ఇప్పిస్తున్నారు. ఈ విషయము సన్యాసులు, ఉదాసీనులు, విద్వాంసుల ద్వారా ఎప్పుడైనా విన్నారా? హంసో అను పదానికి అర్థాన్ని తండ్రి ఎంతో సహజము చేసి వినిపిస్తున్నారు. హంసో అనగా నేను ఆత్మను. ఈ విధంగా చక్రములో తిరిగానని అర్థము. వారు హం ఆత్మా సో పరమాత్మ, పరమాత్మ సో హం ఆత్మ, ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని చెప్తారు. హంసో ఆత్మ అను దానికి అర్థము ఏ ఒక్కరికి తెలీదు. తండ్రి చెప్తున్నారు, ఈ హంసో మంత్రము సదా బుద్ధిలో జ్ఞాపకం ఉంచుకోండి. లేకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? వారికి 84 జన్మల చక్రము అర్థము కూడా తెలీదు. సతో ప్రధానము, సతో రజో తమో, సూర్యవంశము, చంద్రవంశము అని భారతదేశ ఉత్థాన పతనాలకే గాయనముంది. ఇప్పుడు పిల్లలైన మీకు సర్వము తెలిసిపోయింది. ఒక్క బీజరూప తండ్రిని మాత్రమే జ్ఞానసాగరుడని అంటారు. వారు ఈ సృష్టి చక్రములో రారు. అలా అని ఆత్మలైన మనమే పరమాత్మగా అవుతామని కాదు. తండ్రి తన సమానంగా జ్ఞాన సంపన్నులుగా చేస్తారు. తన సమానంగా గాడ్గా చేయరు. ఈ విషయాలను బాగా అర్థము చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. మనము 84 జన్మల చక్రములో ఎలా వస్తామో మీరు బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటారు. దీనిలో సమయము, వర్ణము, వంశావళి మొదలైనవన్నీ వచ్చేస్తాయి. ఈ జ్ఞానము ద్వారానే అత్యంత ఉన్నతంగా అవుతారు.
జ్ఞానముంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఆ పాఠశాలలో పరీక్షలు జరిగినప్పుడు పేపరు మొదలైనవి రాయిస్తారు. పరీక్షా పేపరు విదేశాల నుండి వస్తుంది. విదేశాలలో చదివే వారిలో కూడా ఎవరైనా పెద్దవారు, విద్యాశాఖ మంత్రి మొదలైన వారు చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ పేపర్లు ఎవరు చెక్ చేస్తారు? మీ పేపర్లు మీరే చెక్ చేసుకుంటారు. మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి. బాగా చదువుకొని ఏ పదవి కావాలంటే ఆ పదవిని తండ్రి నుండి తీసుకోండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఇతరులకు ఎంత సేవ చేస్తారో అంతే ఫలితము లభిస్తుంది. వారికి సేవ చేయాలనే చింత ఉంటుంది. రాజధాని స్థాపన అవుతున్నది కావున ప్రజలు కూడా కావాలనే చింత ఉండిన వారు సేవ కూడా చేస్తారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరమే ఉండదు. ఇక్కడైతే తెలివి తగ్గిపోయినప్పుడు మంత్రుల అవసరం ఉంటుంది. బాబా, మా వద్ద ధనముంది, ఏం చేయమంటారు? వ్యాపారం ఎలా చేయాలని తండ్రిని సలహా అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచంలోని వ్యాపారాదుల సంగతి ఇక్కడకు తీసుకురాకండి. ఎవరైనా చాలా వ్యాకులపడి ఉంటే కొద్దిగా ధైర్యము చెప్పేందుకు తెలుపుతారు. కానీ ఇది నా పని కాదు. మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసి విశ్వానికి యజమానులుగా చేయడమే నా కర్తవ్యము. మీరు తండ్రి నుండి శ్రీమతమును సదా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడేమో అందరిది ఆసురీ మతమే. అక్కడ ఉండేది సుఖధామము. అక్కడ రాజీ ఖుషీగా ఉన్నావా, ఆరోగ్యము బాగుందా అని ఎప్పుడూ అడగరు. అలా అడిగేది ఇక్కడ మాత్రమే. అక్కడ ఇలా అడగనే అడగరు. ఈ పదాలే ఉండవు. దుఃఖధామములోని ఏ పదము అక్కడ ఉండదు. కానీ పిల్లల్లో మాయ ప్రవేశించినందున తండ్రి పిల్లలను, పిల్లలు బాగా రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. మనుషులు అక్కడి పదాలను అర్థము చేసుకోలేరు. ఎవరైనా అడిగితే మేము ఈశ్వరుని పిల్లలము, మమ్మల్ని క్షేమ సమాచారాలు అడిగే పనే లేదని చెప్తారు. పరబ్రహ్మములో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది. ఇప్పుడు వారు లభించారు. ఇప్పుడు ఇంకేం చింత ఉంది? మనమెవరి పిల్లలమని ఎల్లప్పుడూ గుర్తుండాలి. బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మనము పావనమైనప్పుడు యుద్ధము మళ్ళీ ప్రారంభమవుతుంది. మిమ్మల్ని తప్పకుండా క్షేమ సమాచారాలు అడుగుతారు. మేము సదా రాజీగా ఉన్నామని మీరు చెప్తారు. అస్వస్థతగా ఉన్నా మీరు రాజీగానే ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటే ఇక్కడ స్వర్గము కంటే ఎక్కువ రాజీగా, ఖుషీగా ఉంటారు. స్వర్గ చక్రవర్తి పదవినిచ్చే తండ్రే లభించారు. మనల్ని ఎంతో యోగ్యులుగా తయారు చేస్తారు. మనకు ఇక దేనిని గురించి చింత ఉంది? ఈశ్వరుని పిల్లలు దేని కొరకు చింతించాలి? అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు. దేవతల కంటే ఉన్నతమైన వారు ఈశ్వరుడు. కనుక ఈశ్వరుని పిల్లలకేం చింత ఉంటుంది? బాబా మనలను చదివిస్తున్నారు.
బాబా మన టీచరు, సద్గురువు కూడా అయ్యారు. బాబా మనపై కిరీటం ఉంచుతారు. దీనిని ఆంగ్లములో క్రౌన్ ప్రిన్స్, రాకుమారుడని అంటారు. తండ్రి కిరీటాన్ని పిల్లలు ధరిస్తారు. సత్యయుగములో సుఖమే సుఖముంటుందని మీరు అర్థం చేసుకోగలరు. అక్కడకు వెళ్ళినప్పుడు ఆ సుఖమును ప్రాక్టికల్గా పొందుతారు. అది మీకు మాత్రమే తెలుస్తుంది. సత్యయుగములో ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలి మేమెచ్చటికి వెళ్తాము? ఇప్పుడు మిమ్మల్ని తండ్రి ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. మనము సత్యసత్యంగా స్వర్గములోకి వెళ్తామని మీకు తెలుసు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని వారంటారు. కానీ వారికి స్వర్గమంటే ఏమిటో, నరకమంటే ఏమిటో తెలీదు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. జన్మ జన్మాంతరాలు ఈ జ్ఞానము వింటూ వింటూ కింద పడుతూనే వచ్చారు. ఇప్పుడు మనము ఎక్కడి నుండి ఎక్కడకు వచ్చి కింద పడ్డామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము నుండి కింద పడుతూనే వచ్చారు. ఇప్పుడు మనము ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చేరుకున్నాము. కల్పకల్పము తండ్రి మనలను చదివించేందుకు వస్తారు. తండ్రి వద్ద మీరు ఉంటారు కదా, వారే మన సత్యసత్యమైన సద్గురువు. వారు ముక్తి జీవన్ముక్తులకు మార్గాన్ని తెలుపుతున్నారు. ఈ బాబా కూడా ఎలా నేర్చుకుంటున్నారో అలా వారిని చూసి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు. అడుగడుగునా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనస వాచ కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికములో మురికి ఏమాత్రమూ ఉండరాదు. మాటిమాటికి తండ్రిని పిల్లలు మర్చిపోతారు. తండ్రిని మర్చిపోయినందున తండ్రి శిక్షణలను కూడా మర్చిపోతారు. మనము విద్యార్థులమని కూడా మర్చిపోతాము. స్మృతి చాలా సులభమైనది. తండ్రి స్మృతిలోనే చమత్కారం ఉంది. ఇటువంటి చమత్కారాన్ని మరే తండ్రి నేర్పించలేరు. ఈ చమత్కారము ద్వారానే తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారని పిల్లలైన మీకు తెలుసు. ఏ ధర్మము సత్యత్రేతాయుగాలలో ఉంటుందో అది అర్ధకల్పము వరకు నడుస్తుంది. తర్వాత ఇతర ధర్మాల వారు వృద్ధి చెందుతారు. ఉదాహరణకు మొట్టమొదట యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలా కొద్ది మందే ఉండేవారు. సంఖ్య ఎక్కువైనప్పుడు రాజ్యపాలన చేశారు. క్రిస్టియన్ ధర్మము ఇప్పటి వరకు వృద్ధి చెందుతూనే ఉంది. క్రీస్తు ద్వారా మేము క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటి నుండి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. మేము క్రీస్తుకు చెందిన వారమని క్రైస్తవులు భావిస్తారు. మొదట ఒక్క యేసుక్రీస్తు వచ్చారు. తర్వాత వారి ధర్మస్థాపన జరుగుతుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు, తర్వాత ఇలానే వృద్ధి అవుతూ పోతుంది. ఇప్పుడు క్రైస్తవ ధర్మవృక్షము ఎంత పెద్దదిగా అయ్యిందో చూడండి.
పునాది దేవీ దేవతా వంశము. అందుకే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కానీ మనము పరమపిత పరమాత్మ శివుని డైరెక్టు పిల్లలమని భారతవాసులు మర్చిపోయారు. క్రైస్తవులకు కూడా ఆదిదేవుడు ఉండి వెళ్ళారు, ఈ మానవ వంశావళి వారిదే అని తెలుసు. పోతే వారు తమ క్రీస్తునే ఒప్పుకుంటారు. క్రైస్తవులు యేసుక్రీస్తును, బౌద్ధులు బుద్ధుణ్ణి తండ్రి అని భావిస్తారు. వంశావళి కదా. ఎలాగైతే క్రీస్తు స్మృతి చిహ్నము క్రిస్టియన్ దేశములో ఉందో అలా పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. కనుక మీ స్మృతి చిహ్నము కూడా ఇక్కడే ఆబూలో ఉంది. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, డెడ్ సైలెన్స్ను అనుభవం చేసే సత్యమైన ఆత్మిక యాత్ర చెయ్యాలి. హంసో మంత్రమును సదా గుర్తుంచుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు. 2వ పాయింట్, మనస వాచ కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి. ఆంతరికములో ఎలాంటి అపవిత్రత ఉండరాదు. అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతమును గౌరవించాలి. వరదానము: నిరహంకారత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖమునిచ్చే సుఖదేవ సుఖస్వరూప భవ. వివరణ: మహానాత్మలైన మీ గుర్తు నిరహంకారత. ఎంత నిరహంకారులుగా అవుతారో అంత సర్వుల ద్వారా గౌరవము ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారు అందరికీ సుఖమునిస్తారు. ఎక్కడకు వెళ్ళినా ఏ పని చేసినా అది సుఖమునిచ్చేదిగా ఉంటుంది. కనుక ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు సుఖమును అనుభూతి చేయాలి. అందుకే బ్రాహ్మణాత్మలైన మీకు సుఖసాగరుని పిల్లలు సుఖస్వరూపులు సుఖదేవతలని మహిమ ఉంది. కనుక అందరికీ సుఖమునిస్తూ సుఖము తీసుకుంటూ నడవండి. ఎవరైనా మీకు దుఃఖాన్నిచ్చినా మీరు తీసుకోరాదు. స్లోగన్: ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానీలు. ఓం శాంతి.